దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 5వ కీర్తన మొదటి 3 వచనాలు మనం ధ్యానించుదాం. యెహోవా, నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఈ కీర్తనను భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన పైభాగంలో ఈ రీతిగా రాయబడి ఉంది, ఇది పిల్లన్న గ్రోవితో పాడదగినది అని చెప్పి. సహజంగా పిల్లన్న గ్రోవిని ఎప్పుడు వాయిస్తారు అని అంటే యూదుల సాంప్రదాయం ప్రకారము లేక యూదుల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అప్పుడు పిల్లన్న గ్రోవిని వాయిస్తూ ఉంటారు. మనము దానికి ఉదాహరణగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన్న గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి. నూతన నిబంధనలో యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు, సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు ఇంటికి వచ్చేసరికి అక్కడ పిల్లన గ్రోవులు వాయించేటువంటి వారు కనబడుతూ ఉన్నారు. అంటే ఎవరైనా కూడా దుఃఖంలో ఉన్నప్పుడు లేక ఎవరైనా చనిపోయినప్పుడు ఈ పిల్లన గ్రోవుని వాయిస్తూ ఉంటారు. ఇప్పుడు దావీదు కూడా బహుశా అదే సందర్భంలో ఉండి ఉండొచ్చు. తనకున్నటువంటి విచారంలో నుండి, తనకున్నటువంటి దుఃఖ సమయంలో నుండి రాస్తున్నటువంటి కీర్తన. ఆ సమయంలో కూడా దావీదు ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. ఏమని? 5వ కీర్తన 2వ వచనం, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించము. నిన్నే ప్రార్థించుచున్నాను. నిన్నే ప్రార్థించుచున్నాను అనేటువంటి మాట నిన్ను తప్ప ఇంకెవరిని కూడా ప్రార్థించను అని అర్థం. ఎంత చక్కటి మాట. ఈ రోజున గమనించినట్లయితే చాలామంది వారి కష్ట సమయాల్లో దేవుణ్ణి కాకుండా మనుషులను ఆశ్రయించేటువంటి వారు ఉన్నారు, ధనమును ఆశ్రయించేటువంటి వారు ఉన్నారు, లేక ఇంకా వివిధమైనటువంటి పరిస్థితుల వైపు చూసేటువంటి వారు ఉన్నారు. కానీ మనమైతే అలాగుండక కేవలము దేవుని దగ్గర మాత్రమే ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకనంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, మన దేవుడు మనకు ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు, మన దుఃఖాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. అందుచేత ఆయన దగ్గర మాత్రమే మనము ప్రార్థించగలిగేటువంటి వారముగా మనము ఉండాలి. అంతేకాకుండా మరొక మాట కూడా దావీదు చెప్తా ఉన్నాడు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటా ఉన్నాడు. ప్రతి ఉదయమును కూడా మన స్వరాలు దేవుని యొక్క సన్నిధానంలో వినబడాలి. దేవుడు మనము ఎప్పుడు ప్రార్థన చేస్తామని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి ఉదయాన్ని కూడా నా కుమార్తె ముందుగా నాతో మాట్లాడుతుంది, నా కుమారుడు నాతో మాట్లాడతాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఉదయాన్నే లగ్గానే చాలామంది న్యూస్ పేపర్ చూస్తూ ఉంటారు, ముందు బెడ్ కాఫీ తాగుతూ ఉంటారు కొంతమంది వారికి ఇష్టమైనటువంటి వారితో మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి పని ఏమనగా ప్రతి ఉదయాన్నే దేవుని దగ్గర మనం ప్రార్థించే వారముగా ఉండాలి. దేవునితో సంభాషించేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? మన స్వరాన్ని వినడానికి ఉదయాన్నే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని ఎదురు చూపించడం బాగోదు కదా. ఆయన ఎదురు చూసేలా చేయకూడదు మనం. కాబట్టి మనము సమయానికి ఉదయాన్నే లగ్గానే ఏ ఇతర పని ప్రారంభించక ముందు ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి మనం ఆయనతో సంభాషించగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో కూడా యేసుక్రీస్తు పెందల కడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఉదయాన్నే ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మనము అనుదినము కూడా ఉదయాన్నే మొట్టమొదటిగా దేవునితో సంభాషించగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ 2 అనుభవాలు ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.